హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వేశ్వరరావు బొత్తుల. ఏమీ లేదు ఫ్రెండ్స్, మేము సంక్రాంతి సెలవులకి దర్శి వెళ్ళటం జరిగింది మా మామ వాళ్ళ ఇంటికి. అక్కడ కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి రైల్వే స్టేషన్ని సందర్శించడానికి వెళ్ళటం జరిగింది. అక్కడ త్వరగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రైల్వే శాఖ వారు చాలా త్వరగా పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మేము అందరం కలిసి అక్కడ సేద తీరాము. చాలా చల్లగా బాగుంది రైల్వే స్టేషను. అక్కడ అయిపోయిన తర్వాత మేము అయ్యప్ప స్వామి దేవాలయానికి బయలుదేరదామని వెళ్ళాము. అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆ రోజు సంక్రాంతి పండగ రోజే మకర జ్యోతిని వెలిగించడం జరిగింది. అక్కడ చాలా బాగుంది. అయ్యప్ప స్వామి గుడి కూడా చాలా బాగుంది. మా అన్నయ్య అయితే పిల్లలకి ఫోటోలు తీయడానికి అతని సమయం సరిపోయింది. పిల్లలైతే అసలు వాళ్ళు ఫోటోలు తీయండి అని చెప్పి అసలు చాలా సంతోషంగా ఆడుకున్నారు. అల్లరి చేశారు. గుడిలో అయితే చాలా నిశ్శబ్దం ఉన్నారు. బాబాయ్ ఒక సెల్ఫీ దిగుదాంరా అని చెప్పి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు రమ్మంటే వెళ్ళాను. అయ్యప్ప స్వామి యొక్క దర్శనం. అసలు మా కుమారుడు ఓంకార్ అయితే నాయన భక్తిలో మునిగిపోయాడు. అయ్యప్ప స్వామికి అపరమైన భక్తుడు మా ఓంకారు, మా కుమారుడు. అసలు అబ్బా రారా బాబు రారా అంటున్నా కానీ రావట్లేదు. పాపం భక్తిలోకి వెళ్ళిపోయాడు. అసలు జ్ఞానం చేసుకున్నాడు. తర్వాత మేము ఉదయాన్నే న్యూజలలోని మా మామ వాళ్ళ పొలంలోకి వెళ్ళాము. మా బామ్మర్ది ఆటోలో. అసలు పిల్లలు లక్కీ వీళ్ళ ఆటలని వీళ్ళని తట్టుకోలేకపోతున్నాం. మా లక్కీని కానీ మా యశస్విని కానీ అబ్బో ఆ నీళ్ళల్లో సందడి చేశారు. అక్కా చెల్లెలు ఇద్దరు సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. మా సడ్డుగుడు మా బోసన్న వాళ్ళ ఫోటోలు తీస్తూ ఉన్నాడు. ఆ తర్వాత భోజనం చేద్దామని చెప్పి పొలంలో అందరం మేము దర్శనించే భోజనం తెచ్చుకోవడం జరిగింది. అసలు అందరం చాలా సంతోషంగా భోజనం చేసాం. తినేది అక్కడ పులిహార అయినా కానీ అసలు బిర్యానీ తిన్నంత సంతోషపడ్డాము. అసలు బాగుంది. చాలా పులిహార, వైట్ రైస్, పప్పు, అసలు పచ్చళ్ళు 4-5 రకాలు తీసుకొని వెళ్ళాము. అసలు భలే ఉంది. అసలు ఆ పచ్చని పొలాల క్లైమేట్స్లో మా ఎస్ఎస్సీ అయితే అసలు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, అసలు తీసుకెళ్ళాలి అట్లాంటి ప్రదేశాలకి మన పిల్లల్ని తీసుకెళ్ళి రైతు పడే కష్టాలని, రైతు యొక్క విలువలని వాళ్ళకి తెలియచేయాలా. అసలు రైతులు మనకి పంటని ఎలా పండిస్తున్నారా ఏందని పిల్లలకి తెలియచేయాలి. మనం ఎప్పుడు ఆ ఇళ్ళల్లో కూర్చోబెట్టి పిల్లల్ని మొద్దుబారులు చేస్తే ఏముండదు. అన్నం తిని బాబాయ్ అని చెప్పి పాపం పిల్ల పెడుతుంది. మా ఓంకార్ తిను డాడీ అంటున్నారు. నాకైతే అసలు అన్నం కూడా తినబుద్ధి కావట్లా. చాలా సంతోషంగా ఉంది. అసలు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అబ్బాయి సరదా అంటే అసలు అప్పుడప్పుడు బంధుమిత్రులతో అట్లా సరదాగా వెళ్ళాలి. మా బామ్మర్ది అయితే అందరినీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. తింటున్నాడా లేదా అంటే వీళ్ళేమో అన్నం తినకుండా చేపలకి మేత వేస్తూ ఉన్నారు. అరే మీరు తినండిరా అంటే చేపలకి వేస్తున్నారు మా పిల్లలు, మా వైఫ్. అది చేపలు కూడా చాలా బాగుండే. చేపలు కూడా చాలా పెద్దవి. అక్కడ సాగర్ వాటరు, పొలాలకి అందచేసే వాటర్ అయ్యి. తినిన తర్వాత ఇంకా అరగాలిగా. ఇక మా బ్రదరు, నేను, మా బ్రదర్ వాళ్ళ పిల్లలు, మా శివమ్మ హాయ్ చెప్తుంది, మా హాసిని. అసలు చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అది మనం ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఈ సంతోషం రాదు, పొందలేము కూడా. అట్లా కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు వెళ్తూ ఉండి తర్వాత ఇంకా మా మామ దగ్గరికి వెళ్దాము. పాపం మా మామ ఏందో ఒంటరిగా కూర్చున్నారని చెప్పి మా మామ దగ్గరికి వెళ్ళాము. మా మామ ఏందో పాపం దిగాలుగా ఉన్నాడు అని చెప్పి అసలు ఏందని వెళ్తే పాపం 4 ఎకరాల పొలం ఉంది మా మామకి. ఇప్పుడు ఆ 4 ఎకరాల పొలంలోనే కందులేసాడు. పాపం రైతు పడే కష్టాలు ఏంటంటే ఆ పంట చేతికి వచ్చేదాకా అతను కూడా పాపం దిగాలుగా ఉన్నాడు. బాగుండే, ఆయన పంట కూడా బాగా పండిద్ది. మేము వెళ్ళాంగా. చాలా సంతోషంగా ఆయనకి బాగా డబ్బులు సంపాదించుకుంటాడు. అలా అయిపోయిన తర్వాత ఫోటోలు దిగుతా చల్లని వాతావరణంలో అసలు మొహం కడుక్కుంటా అట్లా నీళ్ళలో దిగి సరదాగా ఆడుకుంటా ఉన్నాము. పెద్దలు కూడా అసలు పిల్లలతో కలిసిపోయి అసలు సరదాగా ఉన్నారు. పిల్లలైతే పిల్లల పిన్న మీద వాళ్ళ పిన్నీల మీద అసలు జోకులు వేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మా అమ్మాయి అయితే నీళ్ళలో దిగటానికి చాలా భయపడతా ఉంది. ఆయన మా ఎల్లో డ్రెస్ అమ్మాయి యశస్వి. ఆ తర్వాత అసలు మా వైఫ్ రమ్మంటే రావట్లా. పోండి అంటుంది. రామ్మ వెళ్దాం టైం అవుతుందన్నా కానీ రావట్లా. అలాగే మా అమ్మ యశస్వి కూడా ఫోటోలు దిగుదామంటే దింపాను 2 ఫోటోలు. మా చెల్లెలు, మా ఓంకారు, మా కుమారుడు. మా బామ్మర్ది కూడా సెల్ఫీ దిగుదాం రండి అని చెప్పి అందరినీ దింపాడు. తర్వాత ఫ్రెండ్స్ ఇంకా జాతర మొదలైంది. జాతరకి వెళ్ళాము. అసలు నూజెల్లలో యోగయ్య స్వామి జాతర తిరునాళ్ళ 3 ప్రభలు కట్టారు ఫ్రెండ్స్. అసలు చాలా అద్భుతంగా నిర్వహించారు తిరునాళ్ళని. మేము అట్లానే వీక్షించాము. అసలు కదల్లా అక్కడి నుంచి మేము. అసలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అట్లా డీజే బాక్సులు కానీ ఆ సౌండ్స్ కానీ ఆ లైటింగ్ కానీ అసలు చాలా అద్భుతంగా కట్టారు. బాగుంది తిరునాళ్ళ. ఇంకా మేము కూడా బయలుదేరదాము, అసలు 1 గంట అవుతుందని చెప్పి
బయలుదేరడం జరిగింది ఫ్రెండ్స్. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ విశ్వేశ్వరరావు బొత్తుల.